నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందంటే వైసీపీ స్టాండ్ ఏటివ్? మరి వైసీపీ తనకంటూ ఒక స్టాండ్ పైన నిలబడదు, ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. మరి ఏంటి కోటి సంతకాల సేకరణ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ద్వంద్వ వైఖరి ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. పలు సందర్భాల్లో వైసీపీ తనకు అనుగుణంగా పార్లమెంట్లో ఒక విధంగా, రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, లేదంటే అసెంబ్లీలో ఒక విధంగా ప్రవర్తిస్తుందని అందరూ చెప్తూ ఉంటారు. మనం వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా చూసాం. ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ నిర్వహిస్తాము అని చెప్పి పార్లమెంట్లో ఒక నివేదిక ఇచ్చినటువంటి స్టాండ్ కమిటీలో గురుమూర్తి గారు ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి ఏంటి సార్, ఇక్కడేమో కోటి సంతకాల సేకరణ, జగన్మోహన్ రెడ్డి గారేమో వెళ్ళి గవర్నర్ని కలుస్తామని చెప్తున్నారు. పార్లమెంట్లో ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా, వీళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? అసలు వైసీపీ స్టాండ్ ఎటు అంటారు? అసలు ఎవరో ఒకళ్ళకి మంచో చెడో అటో ఇటో ఏదో స్టాండ్ ఉంటుంది ఎవరికైనా. వీళ్ళకి స్టాండ్ లేదేమీ, వీళ్ళకేం స్టాండ్ ఉండదండి. రెగ్యులేటర్ లేని ఫ్యాన్ వీళ్ళది. అంటే కొన్నిటికి స్పీడు స్లో పెట్టుకుని రెగ్యులేటర్ ఉంటుంది కదా ఫ్యాన్కి, దీనికి రెగ్యులేటర్ ఉండదు. ప్రస్తుతానికి ఆగిపోయి ఉంది, స్టార్ట్ చేయడానికి బట్టలు లేదు. వాళ్ళు పీపీపీ విధానాల్లో ఒకటి గుర్తుపెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తే రేపు దేశం అంతా అది అనుసరిస్తుంది, అమలు చేస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అలాగని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా సంస్కరణలు అమలు చేయాలి. ఇదివరకే అమలు చేసాడు. అటువంటిది ఆయన ప్రైవేట్ భాగస్వామ్యం. ఎందుకంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటల్స్ విషయంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు, ఫస్ట్ పాయింట్. రెండు, ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటారు, ప్రభుత్వం అజమాయిషీ ఉంటుంది. ఇప్పుడు ఆ కాలేజీలు నిర్మించడంలో వేగవంతం కావాలన్నా, నాణ్యత ఉండాలన్నా ఖచ్చితంగా ప్రైవేట్ భాగస్వామ్యం కావాలి. వాళ్ళైతే వేగవంతంగా నిర్మిస్తారో నాణ్యత కూడా ఉంటుంది. అంటే అడ్డగోలు కాంట్రాక్ట్లు అయితే దుబ్బేయడానికి ఉండదు, ఆ అజమాయిషీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు, అజమాయిషీ అయితే ఉంటుంది. మెడికల్ కాలేజీలో సీట్లు ఇదివరకడమే పెరుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే కబాల్ని దిగిపోయే ముందు శంకుస్థాపన చేసేసి ఆహ్వానించాడు బిడ్లు కాంట్రాక్టర్లకి. వాళ్ళ దగ్గర కమిషన్లు లాగేసాడు. మరి కమిషన్లు మరి కట్టాలంటే మరి డబ్బులు లేవు కదా, ప్రభుత్వం కట్టాలని డబ్బులు లేవు కదా, నా బార్డు చేత రుణం ఇప్పిద్దామని ప్లాన్ చేశాడు. వాళ్ళు రుణం ఏమన్నారు, ఓ 3-4 కొద్దిగా ఓటు పూర్తి చేశారు, మిగతా కొంచెం కొంచెం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ వీళ్ళు నిర్మించమని తను తయారు చేసి గరగా వీళ్ళని ఎత్తిమే పెట్టేస్తే ఎలా చేస్తారు? దాన్ని ముందుగా ఆలోచించాడు ఆయన. పీపీపీ విధానంలో అయితే ప్రభుత్వానికి భారం లేకుండా ఉంటుంది, తొందరగా పూర్తవుతాయి, ప్రజలకి హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు చదువుకోవడానికి, విద్య చదువుకోవడానికి అవకాశం ఉంటే ఎక్కువ సీట్లు ఉంటాయి. ప్రభుత్వ అజమాయిషీ ఉంది కాబట్టి ప్రభుత్వ కళాశాలలో ఏ రకంగా అయితే అవకాశాలు ఉంటాయో అదే అవకాశాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు మరి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఏంటి లాభం అంటే వాళ్ళు కొన్ని సీట్లు వాళ్ళు కేటాయిస్తారు డెఫినెట్గానే, మేనేజ్మెంట్ కోటాలాగానే. హాస్పిటల్స్ నిర్వహణ, ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణ ఎలా ఉంటుందో అలాగే నిర్వహిస్తారు. ఇది ఇవాళ ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా దీన్నే సిఫారసు చేసింది. దానికి ఆ బిల్లుకి మద్దతు ఇస్తాడు, ఆ కమిటీలో ఉన్నాడు గురుమూర్తి. ఈ విషయమే కాదండి, కేంద్రం మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చెప్పినా ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా కొండపిల్లి బొమ్మలా ఊపిది ఉంటుందండి, అలాగే ఊపుతాడు అతను. ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు, కోటి సంతకాలు. నేను రికార్డింగ్ డ్యాన్స్ ఎందుకన్నానంటే వైజాగ్లోని గట్ట కొన్ని చోట్ల అసభ్యకర నృత్యాలు అవి పెట్టారు, ఈ ర్యాలీలు తీస్తా. అసలు ప్రజల సంబంధం ఏంటి, ప్రజల సమస్య ఏంటి, నువ్వు ఏ సమస్య మీద వెళ్తున్నావు, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకి? అస్సలు ప్రజలకు సంబంధం లేని దీని గురించి ఆలోచించిన సమస్య ఇది. ఇవాళకి వాళ్ళు నిజంగానే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ చాలా అవసరం ప్రజలకి. ఎందుకంటే ప్రధానమైంది విద్య, వైద్యం రెండు ఉన్నాయి అందులో. కాబట్టి కానీ ప్రజలకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నువ్వు దాన్ని తీసుకొచ్చి అది ఎలాగన్నా కట్టండి రా బాబు, ఏదో రకం కట్టండి రా బాబు అనుకుంటారు తప్ప నువ్వు కట్టేవో నేను కట్టేవో అనుకోరాళ్ళు. ముందు అది కట్టండి అని కోరుకుంటారు, అది అందుబాటులో రావాలని కోరుకుంటారు.
నువ్వేం చెప్తున్నావు దాని అందుబాటులో ఇప్పుడు నువ్వు చెప్పిన విధానం అయితే దానికి ఎప్పటికీ అందుబాటులో రాదు. అది మొండుగోళ్ళుగా ఇప్పుడు 4 ఏళ్ళ పూర్తి అవ్వలేదు అనుకో, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఆగాలి. ఈ మధ్యలో నీళ్ళటోడు ఏమన్నా వచ్చాడు అనుకో, అట్లా కథ ఏమైపోద్ది. కాబట్టి అది ఫెయిల్యూర్ అన్నమాట. గాలిలో దీపం పెట్టి గొంతులేసినట్టే జగన్మోహన్ రెడ్డి. అంచేత అది ఫెయిల్. అందుకని అతను కోటి సంతకాలంటే ఎవడ అడగడు కదా, ఎవడ సంతకం పెట్టారు ఏది అని అడగరు కదా ఎవడన్నాయి. అందుకని కోటి సంతకాలను పెట్టి 2 చేతులతో రజనీకాంత్ గారు ఏదో సినిమాలో పెడతాడు, అలా వీళ్ళే పెట్టేసి ఉంటారు. కానీ జనము ప్రజలు అందరూ కూడా కదిలొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించేసరికి అని చెప్తున్నారు కదా సార్. ఏమండి ఇప్పుడు జనం రావటం రాకపోవటం పెద్ద విశేషం ఏముంది. ఒకటి మాత్రం లాజికల్గా ఆలోచించండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సిద్ధం సభలు పెట్టేవాడు. వైనాట్ 175 అని సభలు పెట్టేవారు. ఇవి ఏదోటి బటన్ నొక్కుతా వైనాట్ 175 అని కూడా. ఆయన అధికారంలో ఉండగా 100% సీట్లు మనమే గెలుస్తామని చెప్తున్నప్పుడు, నేను బటన్ నొక్కడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అతను చెప్తున్నప్పుడు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు విశ్లేషకులు అందరూ అదే మాట్లాడుతున్నప్పుడు, ఆయన మీటింగ్కి జనం రావాలంటే ఏం చేసేవారు? బెదిరించేవారు, భయపెట్టేవారు, బతిమాలేవారు, ఏదైనా ఆఫర్ చేసేవారు, డబ్బులు ఇచ్చేవారు, బస్సు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసేవారు. ఇన్ని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మైక్ పట్టుకోగానే పారిపోయేవాడు జనం. వాళ్ళు పారిపోకుండా ఏం చేశారు? బ్యారికేడ్లు కట్టారు. పోలీసు వాళ్ళు ఇంతంత లోపం పొట్టలో ఉన్న వాళ్ళు అడ్డంగా పెట్టేవారు అక్కడ, వాళ్ళు దాటుకెళ్ళిపోకుండా. ఇలాగ ఎన్ని రకాలుగా ఆపాలని రకాలు ఆపేవారు. అయినా సరే ఆకుండా పారిపోయేవారు. కందకాలు కూడా తవ్విచ్చారు, రకరకాల విన్యాసాలు చేశారు. అయినా ఆగిరా జనం. మరి నువ్వు అన్నీ ఊడిపోయి ఓడగొట్టిన మంచం గూడలాగా అయిపోయి, నీ వల్ల ఏది ఉపయోగం లేదని తెలిసిపోయి సర్వభ్రష్టుడు అయిపోయి ఇప్పుడు వచ్చి రమ్మంటే వస్తారా? చెప్పండి మీరు, లాజికల్గా ఆలోచించండి. నీ చేతులు అన్నీ ఉన్నప్పుడు ఏదైనా పెడతాడేమో రా అనుకున్నప్పుడే రానప్పుడు, నీ పని అయిపోయింది నీకు మళ్ళీ వస్తాడో రాడో తెలియదు అనుకున్నప్పుడు నీకు ఎందుకు వస్తారా? ఆ వచ్చేవాళ్ళు అప్పుడు ఎలా బెదిరించి తీసుకొచ్చావు, ఇప్పుడు బతిమాలు తీసుకొచ్చి ఉంటావు. పైగా మీ కార్యకర్తలు వాళ్ళకి ఏం ఊసిపోతలేదేమో వచ్చి ఉంటారు అంతే. జనం వాళ్ళు చెప్తారు తెగొచ్చారు జనం, మీదడిపోయారు. మీదడిపోయే వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు మ్యారేజ్ ఈవెంట్లు, ఫంక్షన్ ఈవెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్సులు కట్ట వేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఇది వరకు ఉండేయా? కొత్తగా సృష్టించేవారు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్లు ఉంటాయి. మీదడిపోయి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి చేతులు కట్ట పిసికేయమని చెప్తారు వాళ్ళని. వాళ్ళు వచ్చి గబగబా చేతులు పిసికేసి డబ్బులు ఇవ్వడానికి పట్టుకుపోతారు వాళ్ళు చివరికి వచ్చి. ఇప్పుడు అది సెట్టింగ్ అంతే, ఓవర్ యాక్షన్ అన్నమాట. కారు ఎక్కి దూకేస్తానికి ఒకడు ఉంటాడు, ఒరే ఇటు బాగా దూకుతాడని మన బాధ ఒకలేదు ఈసారి ఇంటి పంపండి అంటారన్నమాట. ఇదే అంటే మీద దూకినప్పుడు జగనమే పడిపోకుండా దూకాలి టాలెంటెడ్గానే, లేకపోతే ఆడమే పడిపోయాడు అటు చెయ్య గట్టి ఇరిగిపోద్ది. ఇలాంటి ట్రైన్డ్ అనమాట వీళ్ళంతా. ఇప్పుడు ఐ ఆమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అంటారు చూసి, అలాగే వీళ్ళందరూ పెద్ద ట్రైనింగ్ అయిపోయి ఉంటారు వీళ్ళంతా. ఇదంతా పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్. చూడండి ఎక్కడికి వెళ్ళి అయ్యే మొక్కలు కనపడితే మీరు కావాలంటే మీరు అతను ఆ పర్యటనలో జాగ్రత్తగా దగ్గర నుంచి భూతత్వం కట్టబెట్టి చూడండి ఆ ఫోటోల్ని, ఆ వీడియోలు చూడండి, పోని బాగా జూమ్ చేసి అయ్యే మొక్కలు కనపడతాయి. కనీసం వాళ్ళు వేషం కూడా మార్చుకోరు అయ్యే. చేత మీరు జనం వచ్చారు, జనాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదు. స్పందన ఎలాగుందనేటువంటిది మనకి బుద్ధి, జ్ఞానం, వివేకం, విజ్ఞానం ఉన్నవాడు ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి చేసి పనులు ఎవడో చెప్పాలా మనకు తెలీదా? అతను చేసే పని ఇప్పుడు ఇల్లు కూలిపోని కూల్చేయారని వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏమన్నా అగ్రిగోల్డ్ అండి ఈడండి అని చెప్తే అవన్నీ ఇప్పుడు వద్దు బాబా తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. పైగా అదొక ప్రైవేట్ స్థలం, 2 పార్టీల తాలూకు 2 వ్యక్తులు తాలూకు వివాదం. ఒకడు అమ్మేసుకున్నాడు, అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు. అమ్ముకున్నవాడు సేఫ్ అయిపోయాడు, రెండో వాడికి డిగ్రీ అయిపోయింది. కోర్టు దాన్ని ఖాళీ చేయించమంది. దీంట్లో ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదంటే ఉంది, వేలంపల్లి శ్రీనివాస్కి ఉంది. దీని వెనకాల అమ్మినోడు వెనకాల మీ వాడు ఉన్నాడు, మీ ముఠాలో ఒకటి అతను. ఆ మాటకు వస్తే మీ గౌతమ్ రెడ్డి ఒక బ్రాహ్మణ అయింది ఆక్రమించేసుకుని సైటు కాంప్లెక్స్ కట్టేసి ఆయన ఏడిపించి తినేస్తున్నాడు విజయవాడలో. ముందు దాన్ని సాల్వ్ చేయి. ఆ సమస్య సాల్వ్ మీ వాడే కదా, మీ వాడు చెప్తే పోనమే పోమా అని చెప్పు. ఎందుకు చెప్పు? అసలు అంతకన్నా దారుణం తను తాడేపల్లి కొంప దగ్గర 400 ఇళ్ళు తరివేసావు నువ్వు. మరి వాళ్ళ మాట ఏంటి?
సిగ్గు ఉండాలి ఏదన్నా చేస్తానికి. ఏదన్నా వచ్చినప్పుడు ఒరే మనం దీన్ని ఏలడితే ఈపుకోకుంటే ఈపుకోకముంటే ఈపుకోకాలి, మనం దీని మీద పడకుండా గుర్రం తరించుకున్నట్టు అవుద్దేమో, మనం దీనికి ఎరిగితే మొత్తం మన అన్నీ తీస్తారా మీతలు, కానీ అన్న జ్ఞానం ఉండాలి కదా. అంటే వీళ్ళు ఏమంటలేదు కదా అని చెప్పేసి దానికి సమాధానం చెప్పట్లేదు కానీ చెప్పి ఏది పడితే అది మాట్లాడడం వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. అది ఓవర్ యాక్షన్ చేస్తే. నువ్వేమన్నా చేయాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడతావు కదా ప్రెస్ మీట్, అలాగే మాట్లాడచ్చు. అక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు, జరిగిందో జరిగింది, వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకైనా సాయం చేయండి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేయి. ఇదిగో నేను ఒక ఇంటికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నాను, మీరు 10 లక్షలు ఇవ్వండి అని చెప్పు ప్రభుత్వాన్ని. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అయినా సరే అలా సంబంధం లేని బోల్ని చేస్తున్నారు వాళ్ళు, అలాగే ఇస్తారు. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ అయిందండి, ప్రాణాలు పోయినాయి, వాళ్ళకేం సంబంధం, వాళ్ళకేం ప్రభుత్వానికి ఏం సంబంధం. అది వేరే తెలంగాణ నుంచి వెళ్ళి బయలుదేరిన బస్సు బెంగళూరు ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది, దారిలో యాక్సిడెంట్ అయింది, దానికి వాళ్ళు తలకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారు కదా. అలాగే ఇమ్మని అడుగు. ఇల్లు కూలిపోవడం కూడా, కొంప ఆరిపోవడం కూడా ప్రమాదమే కదా, చాలా ఇబ్బందే కదా. దానికి నువ్వు ప్రతిపక్ష నేతగా మీ ఓడి ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసులో పైగా నువ్వు డబ్బు దొబ్బేసుకున్నావు, నీ కష్టపడిన సొమ్ము, చెమట వచ్చి మట్టి మోసిన సొమ్ము ఏమి ఇవ్వక్కర్లేదు, నువ్వు దొబ్బేసిన సొమ్మే కదా. 40 మందే పైగా ఎంతమంది లేరు. నువ్వు ఇప్పుడు నీ ఇలాంటప్పుడు నీ వితరణ చూపించాలి. తక్కువ మందే కదా, గబక్కన ఒక 5-10 కోట్లు ఏమో పోతే పోయింది, తలకు 10 లక్షలు ఇచ్చేసామనుకో 4 కోట్లు. వాళ్ళ అబ్బాయి ఏమి ఇచ్చాడు రా బాబు, ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు ఏడుపు మొహమే కానీ బాగానే ఇచ్చాడు అనుకుంటారు. కాబట్టి మంచి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంతేగాని 3.5 ఏళ్ళ తర్వాత మనం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసిందా మళ్ళీ నిద్రపోతానికి వెళ్ళిపోతావు కదా, ఎప్పుడు పట్టించుకుంటావు. కాబట్టి ఈ పీపీపీ విధానంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కలిసిన తర్వాత ఆమె పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలుసా అని అడిగినటువంటి దాఖలాలు చూసాము. ఇప్పుడు గురుమూర్తి ఈ విధంగా ప్రవర్తించడం, మళ్ళీ కోటి సంతకాల సేకరణ అంటున్నారు. ఇంతకీ గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారంటారా వీళ్ళకి? గవర్నర్ గారు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు గవర్నర్ గారు అవన్నీ తీసుకుని అక్కడ లోపల పెట్టేయమంటారు అంతే. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఉండదు, ఇస్తారు. ప్రతిపక్ష నేతగా అడుగుతారు, రికమెండేషన్ బతిమలేస్తారు, బాబు ఒకసారి ఇవ్వండి మా పరుగు పోద్దని బతిమలుతారు, ఇస్తారు. ఇస్తే ఇప్పుడు అలా కాదండి. పీపీపీ అంటే ఏంటో తెలుసా అని అడిగిందంటే ఆవిడ నిజంగా ఈ సన్నాసులకు తెలిసి ఉండదో అందుకుని ఇలాగ చేస్తున్నారని అనుకుని ఉంటుంది ఆవిడ. ఇప్పుడు యాక్చువల్గా దాన్ని ఎవడో ఇప్పుడు నీకు హైవేలు ఉన్నాయి, అది ఏంటది అంతే కదా. ఇప్పుడు ప్రైవేట్ వాడు నిర్వహించి టైం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్తున్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకా లాగేస్తుంది డబ్బులు, అది వేరే కదా. దానికంటే ఏ రకంగా తీసిపోయింది ఇది. ఇప్పుడు నేషనల్ హైవేస్ అది నిర్మించడానికి అయిన డబ్బుకి సరిపడకాల డబ్బులు రికవరీ చేసుకునే వరకు వాళ్ళు నిర్వహించుకుంటారు. దాని మీద మన ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి. అది అయిపోయిన తర్వాత మన ట్యాక్స్ ఉండకూడదు, మన టోల్ గేట్లు డబ్బులు ఉండకూడదు, మనకి ఆ మెయింటెనెన్స్ ఏదో నార్మల్గా ఉండాలి. కానీ అలాగే కాదు, లాగేస్తున్నారు కదా పొలం అంటానే. మరి ఇందులో అలా ఉండదు కదా. ఇది అవగాహన. ఇప్పుడు ఏది కూడా ప్రభుత్వమే చేయాలంటే చేయలేదండి. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏమి లేవనుకోండి, ఎవడు కూడా ఆడే సంపాదించుకుని ఎవరి రెక్కల కష్టంతో ఆడే బతుకుతుంటే మీకు ప్రభుత్వానికి అంత భారం ఉండదు, చేయొచ్చు, వాళ్ళే చేయొచ్చు. కానీ వచ్చిన బడ్జెట్లో 3 వంతులు సంక్షేమానికి పోతుంటే, జీతాలకు పోతుంటే, ఇక ఇప్పుడు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వాలి, ఇంకేం మిగులుతుంది అభివృద్ధికి? ఏదైనా కట్టాలంటే కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి కడతారు, ఏం కడతారు? ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఏ రకంగా ఆదాయం కనపట్ల. ఆదాయ మార్గాలు వెతకడానికేమో ఆదాయాలకి ఆదాయం వచ్చి కార్యక్రమం చేసే లోపల మధ్యలో అతను వచ్చాడు, 19 నుంచి 24 దాకా మొత్తం ధ్వంసం చేసిపోయాడు. మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి అదొక పెద్ద పని. ఏమైనా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామి ఉండాలి. ఏది కట్టినా ప్రజలే కట్టాల్సిందే. తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టుగా, ఎవడు తాగుతాడో ఆడే కట్టుకోవాలి పన్ను. నువ్వు తాగితే నేను ఎందుకు కడతాను? రాష్ట్రంలో ఇలాంటివి ఏం చేయాలన్నా ప్రజలే కట్టాలి అల్టిమేట్గా. ప్రజలు కడతామంటే మనకు తెలియకపోతే దీనికోసం కడుతున్నామని, కానీ అల్టిమేట్గా మనమే కట్టాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.